ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పాలన పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. పీఎస్ఈఎస్లో యూరియా బస్తాలు సరిపడా ఇవ్వడం లేదని రైతులు ఆందోళన చేపట్టారు. యూరియాను పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. లైన్ నిలబడ్డాం. ఊరి అందటం లేదు. నేనైతే 4 సార్లు వచ్చిపోయినా. ఎప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళకి ఒక్కొక్కరికి 6 బస్తాలు 10 బస్తాల దాకా ఇస్తారు. మాకైతే 2 బస్తాలు కదా లాస్ట్కి ఇస్తారు లేదు. అంతవరకు ఇప్పటి ఇది 4వ రోజు నేను తిరిగిపోతాను. మా రైతులకు అందించే ప్రయత్నం చేయాలి. షాపులో పోతే 10 మంది తీసుకుంటే ఇస్తా అన్నాడు. సప్పుడు జగన్ మళ్ళీ వచ్చిన 10 మంది ఏం చేసుకోను. ఇంతకుముందే ఒకసారి కొట్టిన 5 మంది మళ్ళీ ఇప్పుడు ఎమ్మటే కొట్టానా. ఊరియా చల్దామని పోతే ఊరియా దొరకటాలే. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పాలన పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందజేస్తారు. రవికాంత్, రైతులకు యూరియా అందుబాటులో లేనట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? రవికాంత్, చెప్పండి. కుమార్, ఇటీవలి కాలంలో రైతాంగం తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్న పరిస్థితులు యాసంగి సీజన్ లో ప్రధానంగా చూస్తా ఉన్నాము. ఇవాళ అలాంటి ఏపీ రాష్ట్రంలో ఏ విధంగానైతే రైతాంగం కష్టాలు ఉండేవో అవి మళ్ళీ పునరావృతమవుతున్న సందర్భాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల కనిపిస్తా ఉన్నాయి. గతంలో తెలంగాణ రాకముందు యూరియా బస్తాల కోసం కావచ్చు, ఎరువుల కోసం కావచ్చు, అయితే చెప్పులను క్యూ లైన్ లో పెట్టిన సందర్భాలు కనిపిస్తా ఉన్నాయి. ఇవాళ తాజాగా మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండల కేంద్రంలో యూరియా కోసం వ్యవసాయ సహకార సంఘం దగ్గర రైతులు బారులు తీరి కనిపించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. యూరియాను సరిపడేంత ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆ రైతాంగం అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. బయట దుకాణాలకు సంబంధించి ఎవరైతే ఈ ఎరువులు అమ్మేటువంటి పీఎస్ఈఎస్ కేంద్రాల నిర్వాహకులు ఉంటారో వీళ్ళు బయట షాపులకు అమ్ముతూ వాళ్ళకు అధిక ధరలకు అమ్మే పరిస్థితుల్లో వాటిని బ్లాక్ చేస్తా ఉన్న పరిస్థితులు రైతాంగం ద్వారా మనకు తెలుస్తా ఉంది. రైతుల విషయానికి వచ్చేటప్పటికి 1-2 బస్తాలు ఇచ్చి చేతులు చూసుకునే పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం. ఇదే క్రమంలో గతంలో కూడా అంటే ఈ వారంలోనే 2-3 సార్లు నరసింహులపేట మండల కేంద్రంలోనే ఈ పరిస్థితి ఉందంటే ఏంటో అర్థం చేసుకోవచ్చు. యాసంగి సీజన్ మధ్యలోకి వచ్చిన పరిస్థితుల్లో ఇవాళ పంట చేతికొచ్చే దశ కొద్ది రోజుల నుండి పంట చేతికి రానున్న క్రమంలో రైతాంగం ఇటు నీళ్ల కోసం కావచ్చు, విద్యుత్ గురించి కావచ్చు అనేక అవస్థలు ఎదుర్కొంటున్న క్రమంలో ఇవాళ యూరియా బస్తాల కోసం కూడా క్యూ లైన్ లో కనిపిస్తా ఉన్న పరిస్థితి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. యూరియాకు సంబంధించి రైతులకు సరిపడా యూరియా అందించాలి. వాటిని బ్లాక్ చేయడం కావచ్చు, ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకునే విధంగా
ఇలాంటి చర్యలు చేయొద్దు. ఇలా ఎవరైనా అంటే ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకునేటువంటి పిఎస్సిఎస్ కేంద్రాలపై అక్కడ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి అని అక్కడ ఉన్న రైతాంగం అంతా కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 4-5 రోజుల నుంచి కూడా ఇదే పద్ధతిలో పిఎస్సిఎస్ కేంద్రానికి వచ్చి వెళ్తా ఉన్నాం, క్యూ లైన్లు కడతా ఉన్నాం. కొంత స్టాక్ వస్తుంది, ఆ కొంత స్టాక్ ఎవరికి సరిపోక కొంతమంది రైతులకు అందించే పరిస్థితి కనబడుతుంది. ఇదే క్రమంలో ప్రతిరోజు వచ్చి క్యూ లైన్లు కడతా ఉన్నాము. మొదట 10 మంది 20 మంది ఉంటారో వాళ్లకు ఇచ్చేసి మిగతా వాళ్ళకు యూరియా మొత్తం అయిపోయిందని చేతులు అని చెప్పి రైతాంగం అంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. క్షేత్రస్థాయికి సంబంధించి ఇలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎరువులు సరిపడా అందుతున్నాయన్నటువంటి ఒక ప్రచారం అయితే చేస్తుంది. కానీ క్షేత్రస్థాయిలో అది లేదని మనం చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా యాసంగి సీజన్ లో పంటలన్నీ ఎండిపోతా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. విద్యుత్ అందడం లేదు, సాగునీరు అందక రైతులు ఇవాళ చెలిమడతో అంటే సాగు నీళ్ల కోసం చెలిమడు చూడే పరిస్థితి ఉంది. అనేక గ్రామాలకు సంబంధించి మహబూబాబాద్ జిల్లాలోనే ఇటీవల కాలంలో చెక్ డ్యాంలు కొట్టుకుపోయిన పరిస్థితుల్లో చెలిబల్లా తోడుకొని ఆ నీటిని సాగునీటిగా వినియోగించుకునే దుస్థితికి ఇవాళ మారిందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. గతంలో బయ్యక్క బావుకు సంబంధించి కూడా ఎండిపోయిన క్రమంలో అక్కడి రైతులు నిలదీయడం ఆందోళన చేయడంతో అక్కడ ఒక్క బావుకి అయితే నీళ్లు వదిలిపెట్టిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇలా నీళ్ల కోసం కావచ్చు, విద్యుత్ కోసం కావచ్చు, ఎరువుల కోసం కావచ్చు రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే సాక్ష్యం నరసింహులపేట మండల కేంద్రంలో ఉన్నటువంటి పిఎస్సిఎస్ కేంద్రం వద్ద బారులు తీరి కనిపిస్తున్న రైతులు వాళ్లకు యూరియా అందకపోవడమే ఉదాహరణగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ రవికాంత్.